అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి, పీడియాట్రిషియన్, డయాబెటాలజిస్ట్, హైదరాబాద్ నుండి. చిన్నపిల్లల్లో తరచుగా కడుపు కింది భాగాన అంటే గజ్జల్లో అంటారు, లేకుంటే బొడ్డుకి ఇరువైపులా కింది భాగాన హెర్నియా అనేది వస్తుంది. అసలు హెర్నియా అంటే ఏంటి అంటే, ఈ కృష్ణాలు అంటే టెస్టికిల్స్ అనేటివి కడుపులో నుంచి కిందికి జారినప్పుడు, అంటే తల్లిలో పిండంగా ఉన్నప్పుడే జారినప్పుడు అవి టెస్టికిల్స్ అనేటివి కిందికి ఉంటాయి. సో కానీ ఇవి ఎట్లా వస్తాయి? ఈ కడుపు బొడ్డుకు కింది వైపు ఇరువైపులా మనకి హెర్నియల్ ఆరిఫైజెస్ అనేటివి ఉంటాయి. హెర్నియల్ ఆరిఫైజెస్ అంటే అక్కడి నుంచి అవి కిందికి జారి కార్డ్స్ ద్వారా కిందికి జారి కింద ఉండడం అనేటివి ఉంటుంది. ఎందుకు మరి టెస్టికిల్స్ అనేటివి దేవుడు బయట ఎందుకు పెట్టాడు మనిషికి అని అంటే, అవి శరీర యొక్క ఉష్ణోగ్రతని తట్టుకోలేవు, అవి యొక్క వీర్యకణాలని వృద్ధి చెందలేవు, ప్రొడ్యూస్ చేయలేవని వాటిని బయట పెట్టారు. అయితే ఈ హెర్నియల్ ఆరిఫైజెస్లో వీక్నెస్ ఉన్నప్పుడు హెర్నియా అనేది వస్తుంది. మామూలుగా ఇది యూనిలేటరల్, అంటే ఈ హెర్నియల్ ఆరిఫైజెస్ అనేటివి దానిలో నుంచి ఈ టెస్టికిల్స్ అనేటివి కిందికి వచ్చినప్పుడు ఈ హెర్నియల్ ఆరిఫైజెస్ లాక్ అవుతాయి, అంటే వాటి యొక్క కండరాలు అనేటివి లాక్ అయిపోతాయి. కానీ పిల్లలలో కడుపుకు సంబంధించిన ఉదరానికి సంబంధించిన కండరాలు వదులుగా ఉండడం కానివ్వండి, వీక్గా ఉండడం కానివ్వండి, బలహీనంగా ఉండడం కానివ్వండి, సో ఇలాంటి కండిషన్స్లో, లేకుంటే వాళ్ళకి కడుపుకి ఉదరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, అంటే విపరీతంగా గ్యాస్ రావడము, తర్వాత వాళ్ళకి కండరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడము, ఇలాంటి కండిషన్స్లో లేకుండా విపరీతంగా దగ్గు ఉండి కంటిన్యూస్గా దగ్గుతూ ఉన్నప్పుడు ఈ హెర్నియల్ ఆరిఫైజెస్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు దానిలో నుంచి బుడ్డ దిగడం, అంటే హెర్నియా రావడం అనేది ఉంటుంది. అయితే హెర్నియా అనగానే ఓన్లీ టెస్టికిల్స్కే వస్తాయంటే కాదు, శరీరంలో ఎక్కడెక్కడైతే వీక్నెస్ ఉంటుందో అంబిలికల్ హెర్నియా అంటాము, అంటే బొడ్డు సంబంధించిన దగ్గర కూడా కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు పేగులు కానివ్వండి, పేగుల చుట్టూ మిసెంట్రీ కానివ్వండి, లేకుంటే దాని కింద ఉన్న ఫ్యాట్ భాగం కానివ్వండి, ఆ బొడ్డు ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. దాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. అదేవిధంగా ఆపరేషన్ అయినప్పుడు పిల్లలకి సరిగ్గా కేర్ తీసుకోకుంటే ఆపరేషన్ అయిన కుట్లు వేసిన దగ్గర నుంచి కూడా ఈ హెర్నియా అనేది రావడం జరుగుతుంది. కారణాలు ఏవైనా హెర్నియా రావడానికి ముఖ్యమైన కారణాలు కండరాల యొక్క బలహీనత, హెర్నియల్ ఆరిఫైసెస్ యొక్క బలహీనత. కాబట్టి ఈ విషయాల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్షణమే వైద్యుని సంప్రదించాలి. సర్వేజన సుఖినో భవంతు.